అన్నవరం సత్యదేవిని ఆలయ శిఖరం బంగారు తపడం చేయడానికి టీటీడీ బృందం పరిశీలించింది. సుమారు 11 కేజీల బంగారం 7 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని టీటీడీ బృందం ప్రాథమిక అంచనా వేసింది. గతంలోని పనులకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ టీటీడీకి లేఖ రాశారు. తీర్మానం బోర్డు తీర్మానం టీటీడీ వాళ్ళు అంచనాలు వేసే బృందంతో ఎస్టిమేషన్ తీసుకోండి అని చెప్పి ఆయన అంగీకరిస్తూ కమిషనర్ ఒక ఆర్డర్ జారీ చేశారు. ఆ ఆర్డర్స్ పురస్కరించుకుని ఈఓ గారు 3 నెలల్లో లేఖ రాశారు. 3 నెలల్లో లేఖ రాసిన తర్వాత అయితే ఇది మాకు స్టాఫ్ లేరు, మ్యాన్ పవర్ లేదు, ఇది లేదని వాళ్ళు టీటీడీ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని నేను తెలుసుకున్న టీటీడీ వారిని సంప్రదించి జేఈఓ గారిని యూఓ గారిని సంప్రదించి నేను ఒక లేఖ రాస్తూ నాకుండే భక్తుడిగా ఉండే ప్రయత్నాలు, నాకుండే సోర్స్ అన్నీ కూడా చేయగా చివరికి జేఈఓ గారు యూఓ గారు అంగీకరించి బృందాన్ని నిన్న బయలుదేరి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రాత్రికి చేరుకుంటున్నారు. టీటీడీ ఎస్టిమేషన్ గోల్డ్ వింగ్ టెక్నికల్ బృందం వచ్చి రేపు మార్నింగ్ అన్నవరం టెంపుల్ స్వామి మీద ఆలయ శిఖరానికి ఎస్టిమేషన్ చేసి ఆ ఎస్టిమేషన్ 2-3 రోజుల్లో వారం రోజుల్లో కానీ వాళ్ళు యూఓ గారికి ఇస్తారు. మళ్ళీ అది కమిషనర్ గారు అంగీకరించాలి. ఇదంతా టెక్నికల్ ప్రాసెస్. దీని అందరికీ కూడా కారణం ఇంత ఫాస్ట్గా చేయడం అన్నవరం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ గారు చొరవ తీసుకున్నందుకు నేను ఉడతా భక్తితో నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరియు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, టెక్నికల్ బృందానికి, మరియు ఇక్కడ అన్నవరం ఈఓ అండ్ చైర్మన్ రోహిత్ గారికి నేను కృతజ్ఞత చేసుకుంటూ